నా చెల్లెల ఆత్మశాంతి కోసం ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో న్యాయం కోసం మంత్రి గారి దగ్గరికి వెళ్తే నా సంగతి ఏం చేసావు నువ్వు? గురువుగారు కంగారు పడద్దు, నీ మాట ఇస్తున్నా కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకో. అలాగే. ఏంటి అలాగే? అసలు గురువుగారు నేను ఉన్నా కదండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు? అలాగేనండి, అలాగే. నువ్వు ఉన్నావనే నా నమ్మకం. నేను ఉన్నా కదా, అలాగే. ఓకే, అలాగే. ఇప్పుడు ఇదిగో చూడు, నా చేతిలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నమస్తే సార్. నువ్వంటే నాకు నమ్మకం కాబట్టి. నాకు తెలుసు గురువుగారు, ఆ మాత్రం తెలియకుండానే మంత్రి అయ్యానా? మీకు నాకు ఢిల్లీకి చెన్నైకి ఉన్న సంబంధం ఆ సంగతి తెలుసు కదా. ముందు ఆ పని చెయ్యి. మీ పని పూర్తయిపోతుంది. నేను హామీ ఇస్తున్నా కదా. ఈసారి నమ్మొచ్చా? సరే, ధైర్యంగా ఉండండి, నేను ఉంటాను. ఏరా మూర్తి, ఎవరి మట్టిలో మాణిక్యం? మన నియోజకవర్గమేనా? కాదండి, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది. పాపం ఎవరూ లేరు, మీరే ఆదరించాలి. చాలా కష్టాల్లో ఉంది. చెప్పమ్మా, ఏంటి సమస్య? నువ్వు వెళ్ళు, అమ్మాయి స్నానం చేసి ఫ్రెష్ అవుతుందిలే. నేను వెళ్తాను, నువ్వు ఉండు, పైకెళ్ళు. అమ్మా ధైర్యంగా పైకి వెళ్ళమ్మా, ఎవరు లేని ఇంట్లో. నేను వస్తున్నాగా. రా. చెల్లెల ఆత్మశాంతి కోసం ఆ దుర్మార్గులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో డాక్టర్ని పోస్టుమార్టం చేయమని అడిగితే వాడు కూడా మార్చిరీలో మీ చెల్లెలి శవం ఉందమ్మా. పోస్టుమార్టం చేస్తే అసలు దోషులు బయటపడతారు. ఆమె ఆత్మ శాంతించాలంటే మరి నా కోరిక తీర్చాలి కదా. డాక్టర్ అంటే దేవుడికి ప్రతిరూపం అంటారు. భగవంతుడు మాత్రం ఉప్పు కారం తినరా ఏంటి? బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులని ఒక పాత సామెత ఉంది కదమ్మా, ఇది అంతే రామ్మా.